ఈరోజు పుట్టిన పిల్లలు అత్తమాను పాలు కక్కేసుకుంటున్నారని పేరెంట్స్ చాలా కంగారు పడుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు పిల్లోడు వాంతి చేసుకుంటున్నాడా, ఊస్తున్నాడా? ఊస్తున్నాడంటే దాన్ని స్ప్లిట్టింగ్ అంటారు. అది అసలు జబ్బే కాదు. వాంతులు అయ్యే పిల్లల్లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పొజిషన్. బాటిల్ ఫీడ్ అయినా సరే, తల్లిపాలైనా సరే పెట్టేటప్పుడు పాలతో పాటు చుట్టూ ఉన్న గాలి మింగేస్తున్నాడేమో చూసుకోవాలి. పొజిషన్ సరిగ్గా లేకపోతే ఆ గాలి మింగేయడం వల్ల వాంతులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండో పాయింట్, కొంతమంది తల్లులకి పాలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలకి తాగడం వచ్చి కానీ ఎక్కడ ఆపాలో తెలియదు. సో ఎప్పుడైతే పాలు ఎక్కువ వస్తున్నాయో ఆ పాలు ఎక్కువ తాగడం వల్ల కూడా కొంచెంగా కక్కుంటారు. కొంతమంది తల్లులు పిల్లలు ఏడుస్తున్నారు కదా అని గంటకి పాలు ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల కూడా వాంతులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. పాలకి మినిమం 2 to 3 అవర్స్ గ్యాప్ ఇస్తే అప్పుడు అరుగుదల బాగుంటుంది. తల్లిపాలు తాగే పిల్లలకి తల్లి ఒక రొమ్ము మొత్తం కంప్లీట్ అయ్యే వరకు పాలు ఇవ్వాలి. సగం ఇవ్వడం వల్ల ఆ పాలల్లో లాక్టోజన్ కంటెంట్ పెరిగి పాలు అరుగుదల ఇబ్బంది రావచ్చు. ఎప్పుడు హాస్పిటల్కి తీసుకురావాలి? తాగిన పాలంతా కక్కేసుకుంటున్నాడు అంటే అప్పుడు హాస్పిటల్ తీసుకురావాలి. వామిటింగ్స్ లో రక్తం పడినట్టు అనిపించినా, వామిటింగ్ పసరుగా ఉన్నా, వామిటింగ్ బాగా పసుపు రంగులో అయినా కూడా తీసుకురావాలి.